మాజీ మంత్రి వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న బెంగళూరులో అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు నెల్లూరుకు తీసుకువచ్చారు. తెల్లవారుజామున వెంకటాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి నెల్లూరు డీటీసీకి తరలించారు. అక్రమ మైనింగ్ కేసులో ఆయన్ను విచారిస్తున్నారు. ఇవాళ కాకానిని వెంకటగిరి కోర్టులో హాజరుపరచనున్నారు. కాకానిని విచారిస్తున్న నెల్లూరు డీటీసీ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఆయన అరెస్టు చేసి ఏపీకి తీసుకొచ్చినట్లు తెలియడంతో నెల్లూరు, వెంకటగిరి వైసీపీ కార్యాలయాలకు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం రుస్తుం మైన్స్ లో అక్రమంగా క్వార్జ్ ఖనిజం కొల్లగొట్టిన కేసులో పోలీసులకు దొరకకుండా 2 నెలలుగా పరారీలో ఉన్న ఆయన్ను నిన్న బెంగళూరు శివార్లలో అదుపులోకి తీసుకున్నారు. ఆయన కోసం నెల్లూరు జిల్లా పోలీసులు 4 రాష్ట్రాల్లో గాలించారు. విమానాశ్రయాలకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. 4 ప్రత్యేక పోలీసు బృందాలు గాలించాయి. ఎట్టకేలకు ఆదివారం బెంగళూరు శివార్లలో ఆయన దొరికిపోయారు. ఆయన నెల్లూరుకు తీసుకొచ్చి డీటీసీ సెంటర్లో ఉంచి విచారిస్తున్నారు. మాజీ మంత్రి కాకానిని బెంగళూరు శివార్లలో అరెస్ట్ చేసి నెల్లూరుకు తరలించారు. మరి కాసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇదే అంశం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు. మహేష్, మరి కాసేపట్లో కాకానిని కోర్టులో హాజరుపరచనున్నారు. పోలీసులు ఏమైనా కస్టడీ కోరే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? శంకరయ్య మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతం అయితే డిటిసి డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్, పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఇది ఇక్కడ ఉంచారు. దాదాపు కొద్దిసేపటి కిందటే ఆయన్ని వెంకటాచలం పిహెచ్సిలో తీసుకువెళ్లి అక్కడ వైద్య పరీక్షలు కూడా చేయించడం జరిగింది. మరి కాసేపట్లో వెంకటగిరి కోర్టులో కాకాని గోవర్ధన్ రెడ్డిని హాజరు పెట్టే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీరు చూస్తే యాక్చువల్ గా గూడూరు కోర్టులో హాజరు పెట్టాలి, కానీ జడ్జి సెలవులో ఉన్నందువల్ల వెంకటగిరి కోర్టులో హాజరు పెట్టబోతున్నారు. మొత్తం మీద ఈ సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో జగన్ ప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున క్వార్జీ కుంభకోణాలు జరిగాయి. కాకాని స్వగ్రామం అనేటువంటి పొదలకూరు మండలం తోడేరుకి పరిసర ప్రాంతాల్లోనే ఈ అక్రమాలన్నీ కూడా జరగడం విశేషం. అక్కడ చూస్తే ఒక రుస్తుం మైన్స్, వాళ్ళు ఎప్పటి నుంచో దశాబ్దాల కాలంగా ఆ మైన్స్ నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి బెదిరించి అక్కడి నుంచి తరివేసి పెద్ద ఎత్తున భారీ ఎత్తున పేలుడు పదార్థాలతోటి పేలుళ్లు సృష్టించడం కూడా జరిగింది. కేవలం 6 నెలల్లో దాదాపు 61,000కు పైగా మెట్రిక్ టన్నుల పాడ్జీని ఇతర దేశాలకు తరలించిన పరిస్థితి. పోలీసులు దాదాపు ఈ కేసులో ముందుగా నోటీసులు కూడా జారీ చేశారు కాకానికి. అయితే పోలీసులు వచ్చిన సమయంలో ఆయన ఇంట్లో లేరు. అలాగే హైదరాబాద్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్లి నోటీసులు అందించడం జరిగింది. కానీ ఆయన పోలీసులు మాత్రం లొంగిపోలేదు. అప్పటి నుంచి కూడా తప్పించుకు తిరుగుతూనే ఉన్నారు. హైకోర్టులో, సుప్రీంకోర్టులో కూడా ఆయనకి ఊరట లభించలేదు. బెంగళూరు శివారులో ఉండగా నెల్లూరు పోలీసు బృందాలు, దాదాపు 10 బృందాలు